ఈ విషయాన్ని చాలామంది పెద్దవాళ్ళు చెప్పడం మీరు గమనించుంటారు. ఎప్పుడైతే ఒక వైట్ హెయిర్‌ని పెరికేస్తారో తల నుంచి, ఆ సరౌండింగ్స్‌లో చాలా వైట్ హెయిర్స్ డెవలప్ అయితాయి అంటారు. అది మిత్, అబద్ధం, బూటకము. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, వైట్ హెయిర్ ఫామ్ అవ్వాలంటే హెయిర్ స్టాండ్‌లో మెలనిన్ చేంజెస్ జరగాలి. మెలనిన్ డెఫిషియన్సీ ఉండాలి. అప్పుడే వైట్ హెయిర్ ఫామ్ అవుతుంది. అది కాక ఒక హెయిర్ ఫాలికల్ నుంచి ఒక హెయిర్ స్టాండే డెవలప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే వైట్ హెయిర్‌ని ప్లక్ చేస్తారో హెయిర్ ఫాలికల్‌తో సహా వచ్చేస్తుంది. దీనివల్ల అదర్ హెయిర్ ఫాలికల్స్కి ఏం డ్యామేజ్ ఉండదు. వైట్ హెయిర్ యొక్క ఫాలికల్ అదర్ హెయిర్ ఫాలికల్స్ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. మరి ఏ విధంగా ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ ఫార్మేషన్ జరుగుతుంది ఎక్కువ మంది యంగ్ ఇండివిజువల్స్లో అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏంటివంటే సివియర్గా స్ట్రెస్కు లోనవ్వడం, జెనెటిక్స్ ప్రభావము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడము, ఎక్కువగా కెమికల్స్, స్టైలింగ్ ఏజెంట్స్ వాడడము, దీంతోపాటు ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ ఎక్స్పోజర్కి బాగుండడము, సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, యూవీ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, వాటితో పాటు ఎక్కువగా మెడికేషన్స్ యూస్ చేయడము, ఇవన్నీ కూడా వైట్ హెయిర్ ఫార్మేషన్కి దారితీస్తాయి. కాబట్టి రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దాన్ని ఎలిమినేట్ చేసుకోండి. అంతేకాని వైట్ హెయిర్ పీకేసి చాలా వైట్ హెయిర్స్ వస్తాయి, బ్లాక్ హెయిర్ పీకేసి చాలా బ్లాక్ హెయిర్స్ వస్తాయి, ఇటువంటివి వద్దు. అటువంటి విషయాలని నమ్మకండి.